భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించిన జగదీప్ ధన్ఖడ్. ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం. 45కు పైగా ఎజెండా అంశాలపై చర్చించనున్న టీటీడీ బోర్డు. కోనసీమ జిల్లా వాడపల్లి గోదావరిలో యువకుడు గల్లంతు. యువకుడి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ బృందాలు గాలింపు. రేషన్ కార్డుల పంపిణీ పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం. ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశాలు. ఉచిత పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితులు. ప్రజాప్రతినిధులు భాష తీరుపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం. ఆదివాసీల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన. జీవో 49ను రద్దు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. బీసీల పట్ల ప్రేమాభిమానం ఉంటే రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వాలి. రాజకీయ పార్టీలకు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు సూచన. కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి. భూపాలపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రులు. ఎలక్ట్రోలైజర్ల తయారీకి ఏపీలో కార్యాచరణ ప్రణాళిక. గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పథకం ప్రకారం లిక్కర్ స్కామ్ చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బస్సు బీభత్సం. రాజీవ్ చౌరస్తాలో జనంపైకి దూసుకువెళ్లిన బస్సు. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అశోక్ లేలాండ్ వ్యాన్ ఆటో ఢీ, 4 మృతి. నిసార్ ప్రయోగానికి రంగం సిద్ధం. ఈ నెల 30న కక్షలోకి దూసుకువెళ్లనున్న ఉపగ్రహం. సూర్యాపేట జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా. 15 లక్షల విలువైన నకిలీ మద్యం స్వాధీనం. పరారులో మరో 4. హైదరాబాద్ రామాన్పూర్లో పోలీసులపై దాడి. తాగిన మత్తులో ఎస్ఐ మధు, కానిస్టేబుళ్లపై దాడి. నెల్లూరు జిల్లాలో కుబేర్ సినిమా తరహాలో ఆర్థిక నేరాలు. 15 నుంచి 20 కోట్లకు పైగా నిధులు స్వాహా. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు. నిబంధనలకు బేఖరతు చేస్తూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు. సూర్యాపేటలో బంగారం షాపులో భారీ దోపిడీ. 15 కేజీల బంగారం దోచుకెళ్లిన దుండగులు. జూరాల ప్రాజెక్టు వరద నీటిలో యువకుడు గల్లంతు. ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవర్ స్టార్ ఎమోషన్ స్పీచ్. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశానన్న పవన్ కళ్యాణ్. ఈ
నెల 23 నుంచి 26 వరకు బ్రిటన్, మాల్దీవుల్లో ప్రధాని పర్యటన. మాల్దీవులో నేషనల్ డేకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న మోడీ.